2026 మానవజాతి తన తెలివితో ప్రపంచాన్ని గెలిచింది, కానీ తన మనసును మాత్రం కోల్పోయింది. ఈరోజు మనం భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నాం. కాలం మనిషి ఎప్పుడూ గెలవాలని ప్రయత్నించిన అతిపెద్ద శక్తి. ఇది భూమేనా లేక మరో గ్రహమా? మనుషులు నేలను వదిలేశారు. ఇప్పుడు నగరాలే ఆకాశంలో నివసిస్తున్నాయి. యుద్ధాలను ఆపడానికి మనిషి ఏఐని సృష్టించాడు. చివరికి ఏఐనే ప్రపంచాన్ని పాలించింది. టెక్నాలజీ పెరిగింది, కానీ హృదయాలు ఖాళీ అయ్యాయి. ఒకే ఇంట్లో ఉండే కుటుంబం ఇప్పుడు ఒకే గెలాక్సీలో కూడా ఉండటం లేదు. భూమి సరిపోలేదు. ఇప్పుడు మనిషి గ్రహాలను కూడా తన ఇంటిగా మార్చుకున్నాడు. ప్రకృతిని జయించామనుకున్న మనిషికి ప్రకృతే చివరి హెచ్చరిక ఇచ్చింది. ఒకప్పుడు బంగారం కోసం యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఒక్క నీటి చుక్క కోసం ప్రపంచం రక్తం కారుస్తోంది. మనిషి ప్రకృతిని మార్చడానికి ప్రయత్నించాడు. చివరికి తనను తానే మార్చుకున్నాడు. మరణాన్ని జయించాలని మనిషి కలగన్నాడు. ఇప్పుడు అతడు శరీరం లేకుండా జీవించాలనుకుంటున్నాడు. టెక్నాలజీ మధ్యలో మానవత్వం కోసం ఇంకా కొంతమంది పోరాడుతున్నారు. అత్యాధునిక ప్రపంచం చివరికి వెతికింది మనసుకు శాంతినే. మనిషి సృష్టించిన బుద్ధి ఇప్పుడు తన సృష్టికర్తను ప్రశ్నిస్తోంది. ఇది భూమిపై మిగిలిన చివరి స్వేచ్ఛా నగరం. భవిష్యత్తు రాతిలో చెక్కబడలేదు. మన నిర్ణయాలే రేపటి ప్రపంచాన్ని నిర్మిస్తాయి. నాశనం చేసిన ప్రపంచాన్ని మళ్లీ నిర్మించాలనే ఆశ ఇంకా బ్రతికే ఉంది. నేను భవిష్యత్తును చూశాను. ఇప్పుడు మనిషి తన మార్గాన్ని ఎంచుకోవాలి. 3026 ఎలా ఉండబోతోందో అది ఈ రోజు మనం చేసే పనులపై ఆధారపడి ఉంది. భవిష్యత్తు ఇంకా మన చేతుల్లోనే ఉంది.